నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమ కోసం భూసేకరణ. కట్టుపల్లిలో భూములను పరిశీలించిన ఏపీఐఏసీ ఎండీ సత్యనారాయణ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు. ఉద్యోగాల కోసం ప్రాంగణ ఎంపికలు. ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంపికలు నిర్వహించిన మాస్ వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు. పంటల బీమాపై అవగాహన తప్పనిసరి. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ రవీందర్. సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు. సైదాపురం వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద క్యూ కట్టిన రైతులు. రైతులకు పంటల బీమా పథకంపై అవగాహన కలిగించాలని ఆర్డీఓ రవీందర్ సూచించారు. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం చెరువుల యాజమాన్య భాగస్వామ్య పథకంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ రవీందర్ మాట్లాడుతూ రైతుకు కనీస మద్దతు ధర కల్పించేలా అధికారులు చూడాలన్నారు. గ్రామాల్లోని రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో డిపిఓ శ్రీనివాసరావు, డిఈ వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆదిశేషయ్య, ఏఎంసీ కార్యదర్శి ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు. వారికే కనుక తగ్గితే మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరేట్టు అవుతుంది. మరి రైతులు ఒక రకంగా అసంఘటితంగా, అంటే అందరూ కలిపి ఒకలా కూర్చొని మాట్లాడుతున్నా లేవు. అట్లాంటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారికి వస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి ఉపయోగాలన్నీ కూడా చెప్పి మరి వారిని సంసిద్ధం చేయడం నిజంగా ఈరోజు చాలా అభినందించదగ్గ విషయం. మరి ఈ రకంగా ఇరిగేషన్ కానీ మార్కెటింగ్ కానీ శాఖల వారిని అభినందిస్తున్నాను. మరి విరివిగా ఇక్కడే మనం కూర్చొని వచ్చిన వాళ్ళకి చెప్పడమే కాకుండా దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి ఉత్పత్తులందరికీ కూడా ఈ సమాచారం అందేట్టుగా చర్యలు తీసుకోవాలి. మనం గ్రామాల్లో పర్యటించేటప్పుడు మరి గ్రామాల్లో మీకు అందరికీ తెలిసిన పంచాయతీలు కానీ ప్రతిరోజు కూడా గ్రామాలు సందర్శించి రైతులతో ఉన్నటువంటి ప్రజలతో కూడా మమేకమవుతున్న సంగతి మీకు తెలిసిందే. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి, గ్రామ రెవెన్యూ అధికారులు కూడా మీరు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అది కూడా ఫీల్డ్ లెవెల్కి, బాటమ్ లెవెల్కి పోతుంది. అందరూ కూడా మరి సమావేశానికి రావడానికి కొంచెం వ్యయప్రయాసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాల్లో సాధారణ ప్రజానికానికి ఈ సమాచారం అందేట్టుగా మరి డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మన్బోల్ మండలంలో పరిశ్రమల కోసం భూములు సేకరిస్తున్నట్లు ఏపీఐఏసీ ఎండీ సత్యనారాయణ తెలిపారు. కటుపల్లిలోని భూములను ఆయన పరిశీలించారు. మన్బోల్ మండలంలోని కటుపల్లి గ్రామ భూములను ఏపీఐఏసీ అధికారులు పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఆమోదయోగ్యమో కాదో అని కంపెనీ ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు చర్చించారు. అనంతరం ఏపీఐఏసీ ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ కటుపల్లి ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల భూములు సేకరిస్తున్నట్లు తెలిపారు. చైనాకు చెందిన డెలియన్ వాటా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీని నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కేవీ రమణయ్య, కంపెనీ ప్రతినిధి మ్యాచ్వో అబౌట్ మొదలగు వారు పాల్గొన్నారు. భారతదేశంలో పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి డలియన్ వాండా అనేటువంటి ఒక చైనీస్ సంస్థ వారి యొక్క సంసిద్ధతను వ్యక్తం చేశారు. అందులో భాగంగా భారత ప్రభుత్వం ఒక టీంని, చైనీస్ రిప్రజెంటేటివ్స్ని ఆంధ్రప్రదేశ్ పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలు ఈరోజు సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కృష్ణపట్నం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పార్సల్స్ ఏవైతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయో అవి వాళ్ళకు చూపించడం జరుగుతుంది. భవిష్యత్తులో వారు అంగీకరించినట్లయితే ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు పెట్టడానికి వాడు ముందుకు వచ్చే అవకాశం. ప్రాంతాలు పరిశీలించాం. అక్కడి నుంచి దోనకొండ, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలు పరిశీలించడం జరిగింది. ఇది 3వ మజిలీ. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నాము. అక్కడ కూడా మరికొన్ని ప్రాంతాలు పరిశీలిస్తాం. మనుబోలు మండలం కట్టాపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఎస్సీ ఎస్టీలు కానీ బాగా డెవలప్ చేసుకోవాలని ఫ్యాక్టరీలు రేట్లు బాగా ఇచ్చి ఈ గ్రామానికి ఎంతోమంది వెనకబడిపోన్నారు పాపం ఈ మండలంలో. ఆ కట్టాపల్లి గ్రామస్తుల్ని
ముందుకు తీసుకొని పోయి వాళ్ళకి మంచి విధంగా ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి మంచి విధంగా డబ్బులు ఇప్పించి వాళ్ళకి ఈ భూస్వాములు కూడా వాళ్ళు కూడా పాపం చాలా వెనకబడిపోతున్నారు. వాళ్ళు కూడా పైర్లు పండక అందరూ ఫ్యాక్టరీలు పెట్టాలని మా ఈ గ్రామస్తులందరూ కూడా మంచి కోరికలు. ఈ రొయ్యల గుంటలు కానీ వీటికన్నిటికి కూడా ఈ గ్రామంలో ముందుకు తీసుకొని పోతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ పెట్టిన వల్ల కూడా రేట్లు మాత్రం మంచి రేటు అధికారుల దృష్టి తీసుకొని పోయి పైన కంపెనీ వాళ్ళ దృష్టి తీసుకొని పోయి మాకు అవి కానీ ఎస్సీ ఎస్టీలు కనిపిస్తే మేమందరం. గూడూరులోని ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. మాస్ వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరై ఎంపికలు నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం డిగ్రీ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు జరిగాయి. చిలుకూరు మండలంలోని చింతవరం మాస్ వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు హాజరై ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ షాహుల్ అహ్మద్, శ్రీనివాస్ పాల్గొన్నారు. for young talent like you. Especially, we are planning to select at least 10 to 15 young graduates to give a training for 2 to 3 months. So today we will first of all prioritize the girls and do some interviews if possible, looking at the number of people in the company. సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మేము ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే ఫస్ట్ ఈ ఎంఏఎస్ గురించి మీకు అవేర్నెస్ తెలియజేయడం కోసం. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఈ చందవరం మన దగ్గరలో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. సో అదే కాకుండా అక్కడ మీలాంటి యంగర్స్ ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఒక 10-15 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈ 2 to 3 months మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి పొజిషన్ ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేయించాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే విధంగా మీకు జాబ్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. స్థానిక ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇవాళ మాస్ ఫ్యాబ్రిక్స్ అని శ్రీలంకన్ బేస్డ్ కంపెనీ ఇది చింతవరంలో లొకేట్ అయింది. సో ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ గర్ల్స్ని, ఎందుకంటే అది టెక్స్టైల్ ఓరియంటేషన్ కాబట్టి ఇక్కడ గర్ల్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. సో దీనికి నియర్లీ 50 to 60 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు. బట్ దాంట్లో ఒక నియర్లీ 15 మెంబర్స్ to 18 మెంబర్స్ దాకా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఇట్లాంటి అవకాశాలు అనేవి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సైదాపురంలోని వ్యవసాయ అధికారి కార్యాలయం రైతులతో కిటకిటలాడింది. పచ్చిరొట్టె విత్తనాల కోసం రైతులు పోటీ పడ్డారు. సైదాపురంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో పచ్చిరొట్టె విత్తనాలు పొందేందుకు వివిధ గ్రామాల నుండి రైతులు తరలివచ్చారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కానుండడంతో జనుము, జీలుగు, పిల్లి పెసర విత్తనాలు తీసుకునేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక రైతుకు 2.5 ఎకరాకు మాత్రమే పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో పచ్చిరొట్టె విత్తనాలు జనుములు 70 క్వింటాళ్ళు, జీలుగా ఒక 50 క్వింటాళ్ళు, పిల్లి పెసర ఒక 70 క్వింటాళ్ళు మనకి సైదాపురం పిఎస్ఎస్ పరిధిలో మనకి అందుబాటులో ఉన్నవి. రైతులు కూడా నిన్నటి నుంచి మేము విత్తనాలు స్టార్ట్ చేశాము సరఫరా చేయటం. ఈ పచ్చిరొట్టె ఎరువులు అసలు ఉపయోగం దేనికంటే వరి మాగాల్లో నాట్లు వేసుకునే ముందు వాళ్ళు పచ్చిరొట్టె విత్తనాలు చల్లుకుంటే వాటికి ఎరువులు వినియోగం తగ్గించుకునేందుకు ఈ సతవ కోసం పచ్చిరొట్టె ఎరువులు వేసుకుంటారు. దానిలో భాగంగా ఏంటంటే పిల్లి పెసర 20 కేజీలు ఒక హెక్టార్కి, అంటే ఎకరాకి 8 కేజీలు, హెక్టార్కి వచ్చి 20 కేజీలు, జనుములు 16 కేజీలు ఎకరాకి, హెక్టార్కి వచ్చి 40 కేజీలు, జీలుగా 30 కేజీలు హెక్టార్కి, అంటే 12 కేజీలు ఎకరాకి లెక్క చల్లుకుంటారు. అవి ఎలా అంటే మనకి పైరు పూత దశ రాకముందే 40 రోజుల లోపే దాన్ని తొక్కిచ్చేసుకొని దమ్ము చేసేసుకుంటారు. దానివల్ల ఇవి బాగా కుళ్ళిపోయి మనకి ఎరువుల వినియోగం తగ్గించుకోవడానికి అవే సతవగా బాగా ఉపయోగపడతాయని నేను అందరికీ రైతులందరూ కూడా తెలియజేస్తున్నాను. తర్వాతనే వాళ్ళకి అవసరమైన టయానికే ముందుగా సప్లై చేస్తున్నాము. ఎవరూ లేని సమయంలో 3 ఏళ్ల చిన్నారని ఓ తల్లి రోడ్డుపై వదిలి వెళ్లింది. ఇది గుర్తించిన పోలీసులు బాలికను చేరదీసి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మనుబోలు మండలంలోని బండేపల్లి రోడ్డు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ 3 ఏళ్ల చిన్నారని వదిలేసింది. ఇది గుర్తించిన కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ మహిళ ఉడాయించింది.
మతిస్థిమితం లేని ఆమె చిన్నారిని పోషించడం కష్టంగా మారడంతోనే ఈ పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్ఐ నాగరాజు చిన్నారిని చేరదీశారు. పోలీస్ స్టేషన్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతిలక్ష్మికి శుక్రవారం చిన్నారిని అప్పగించారు. రోజు ఉదయం గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక లేడీ చిన్న పిల్లల్ని తీసుకొని బస్సులో నుంచి దిగడానికి ప్రయత్నిస్తుంటే బస్సుని మనుగోలు పోలీస్ స్టేషన్ ముందు ఆపడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు. మేము అక్కడికి వెళ్తే బస్సు దగ్గరికి వెళ్తే ఒక లేడీ ఒక చిన్న పిల్ల పక్కన చిన్న పిల్ల ఉంది ఆ పిల్ల ఇద్దరు బస్సులో ఉన్నారు. ఈ లేడీ ఏం చేస్తుందంటే బస్సులో నుంచి దిగడానికి ప్రయత్నిస్తుంది. పరిస్థితి చూస్తే మెంటల్ అన్సౌండ్ లాగా ఉంది. సో వాళ్ళని బస్సు నుంచి కిందకి దింపి ఆ లేడీని 108 ద్వారా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆ చిన్న పాపను మాత్రం ఐసీడీఎస్ వాళ్ళకి పంపించడం జరిగింది. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ ప్రాంతంలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వాకాటి కాంతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. గూడూరులోని షాదీ మంజిల్ ప్రాంతంలో ఉన్న పురపాలక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాకాటి కాంతమ్మ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాగులను పంపిణీ చేశారు. దాతలుగా వాకాటి రామ్మోహన్, పీవీఎస్ దాహ్నవి, ఎం స్వాతిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బాగుంటాయన్నారు. విద్యార్థులు బాగా చదవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సురేష్ నాయుడు, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ నిర్మల్ చంద్, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న మొదలగు వారు పాల్గొన్నారు. మరియు ఈనాడు ఇంత చక్కటి ప్రోగ్రాం మాకు లయన్స్ క్లబ్ ద్వారా అందించినటువంటి లైన్ రామ్మోహన్ రావు గారికి, సీనియర్ మెంబర్స్ గతంలో ఇదే స్కూల్ నందు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం 2-3 ప్రోగ్రామ్స్ లయన్స్ క్లబ్ ద్వారా వాళ్ళ తల్లిగారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెంబర్స్ అందరూ స్కూళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎక్కడా ఇవ్వటం లేదు. ఎందుకంటే ముందు చిన్నారి పిల్లలకి వారి యొక్క చదువుకోవడానికి కావాల్సిన వసతులు మా లయన్స్ క్లబ్ ఎప్పుడు పూర్తి సహకారం అందిస్తుంది. గతంలో మా లయన్స్ క్లబ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు స్కూళ్ళకు అందించున్నాం. మన స్కూల్స్ నుంచి ఇంకేదైనా కార్యక్రమాలు అంటే మీకు కావాల్సిన వసతులు మాకు తెలియజేస్తే తప్పనిసరి మీకు అందిస్తాం. మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఒకసారి బల్లలు కావాలంటే ఏదో ఇచ్చినట్టు నాకు లాస్ట్ టైం జరిగింది అనుకుంటాను. ఆ ప్రోగ్రామ్ ఎల్ఈడి టీవీ కూడా ఇటువంటి చక్కని అవకాశాన్ని మీకు అందిస్తున్నప్పుడు మీరు స్థాయికి మేము చేయగలంత శక్తితో చేస్తున్నాము. సో దాని విధంగా పిల్లలకి మంచి చదువు, మంచి జ్ఞానం అవ్వాలని కోరుకుంటూ ఆ విధంగానే వాళ్ళకి వినేదానికన్నా చూస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళకి ఎల్ఈడి టీవీ పోయిన సంవత్సరం లయన్స్ క్లబ్ తరఫున మా ట్రస్ట్ తరఫున అందించాము. అదేవిధంగా పిల్లలు బుక్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, బ్యాగ్స్ అని పాత అయిపోయినాయి అని చెప్పి వాళ్ళ టీచర్లు తెలియజేసినందువలన మా ట్రస్ట్ వాకాటి కాంతం మెమోరియల్ ట్రస్ట్ తరఫున మేము ఈ సంవత్సరం పిల్లలందరికీ బ్యాగ్స్ ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి, అభివృద్ధి చేయడానికి మా శాశక్తులా కృషి చేస్తాం. 40 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల చదువుకున్నారు. ఆ చదువుకున్నాము మన పాఠశాల అనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఏదో కొంత ఆయన శాశక్తుల సహాయ సహకారాలు అందించడం చాలా అభినందనీయ విషయంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. మన మధ్యతరగతి పేద కుటుంబానికి సంబంధించిన పిల్లలు. మా లయన్స్ ఆశయం కూడా అదే, ఆడపిల్లల చదువు మా లయన్స్ ఇంటర్నేషనల్ ఆశయం. ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకోవాలి, చదువుకుంటే వారి కుటుంబమే కాదు సమాజాభివృద్ధి కూడా పాటుపడతారని చెప్పే ఉద్దేశంతోనే లయన్స్ ఇంటర్నేషనల్ ఈ బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మా లయన్స్ క్లబ్ జరుగుతుంది. ఈ లయన్స్ క్లబ్ మెయిన్ కాన్సెప్ట్ ఈ నిరుపేద పిల్లల విద్యా అభివృద్ధి కోసమే పాటుపడుతుందని చెప్పి సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా కార్పొరేట్ స్కూల్ అంటే ఏంది మనం తెలియదు, వదిలి అంటే మా బాధ అంతా ఏంటంటే అయ్యో ఈ పేరెంట్ బిడ్డలు అలాంటి స్కూల్లో రావాలేదే అని బాధ. ఇటువంటి వ్యక్తులందరి మనసులో ఉండేది ఏంటంటే బాధ, ఈ బిడ్డలు చదవకపోయేది. ఏం చదవకపోతే చదవడానికి ఏముండాలి? చూడడానికి కళ్ళు ఉండాలి, శక్తి ఉండడానికి ఏం కావాలి? పొద్దున సద్దన ఉన్న చాలా నా వరకు అయితే టిఫిన్లు అంటారు. టిఫిన్లు అన్నము, ఉద్దిపప్పు పచ్చడి మన ఇంట్లో చేస్తాం. అమ్మోళ్ళ వేడిగా మిరపకాయ వేయించి ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని, అలానే మీ పై చదువులకు కూడా బ్యాంకు వారు ముందుకు వచ్చి రుణాలు అందజేస్తారని చదువులకి.
సో మీరందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ, అలానే ఇలాంటి మంచి కార్యక్రమం ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ వారికి, అలానే మన రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు అవకాశం ఇచ్చినందుకు అందరం కూడా ధన్యవాదాలు తెలపవలసింది మన పకాటి రామ్మోహన్ రావు గారికి. ఎందుకంటే వాళ్ళ తల్లిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు గ్యారెంటీగా తప్పనిసరిగా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. అంటే మనకు దాన్ని పరిచయం చేసి ఆ తల్లే కాబట్టి ప్రతి తల్లి యొక్క రుణాన్ని తీర్చుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. అందుకే ప్రథమ స్థానం కూడాను, తర్వాతే తండ్రి, గురువు, ఆ తర్వాత దైవం. మనకు నడిపించేది భగవంతుడైనా కూడా 4వ ప్లేస్ తల్లే ప్రథమం. అడుగులు నేర్పించడంలో కానీ, అన్నీ నేర్పించడంలో కానీ, ఇవన్నీ కూడాను ఆ యొక్క విశ్వాసాన్ని రామ్మోహన్ రావు గారు తన యొక్క ఈ ప్రాంతమ్మ మీద ఒకటి ఏర్పాటు చేసి దాని తరఫున ఇలా పేద విద్యార్థులందరికీ బ్యాగులు అయితేనేమి, బుక్స్ అయితేనేమి ఇలాంటి పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. అందరి దగ్గర డబ్బులు చాలామంది దగ్గర ఉండి ఉంటాయి, డబ్బులు లేని వాళ్ళు లేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఏఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి సునీల్ డిమాండ్ చేశారు. గూడూరులో విద్యార్థులచే సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలోని స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులచే సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పి ఏ రోజైతే ఆ రోజు పార్లమెంట్ సాక్షి వాగ్దానం పలికిందో, కానీ ఈ రోజు దాన్ని ఊసే లేకుండా పోవడం జరిగింది. అందుకని నిరసనగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మన 1వ తేదీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2వ తేదీ వచ్చేసి ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. నేడు 3వ తేదీ వచ్చేసి ఈ యొక్క సంతకాల సేకరణ జరగడం జరిగింది. ఈ నెల 6వ తేదీ నుండి 3 రోజుల పాటు 6 ఏళ్లలోపు పిల్లలకు వివిధ రకాల వ్యాధులపై సర్వే జరుగుతుందని డాక్టర్ పాల్ జాన్సన్ తెలిపారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైదాపురంలోని పిహెచ్సిలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు శుక్రవారం అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ పాల్ జాన్సన్ మాట్లాడుతూ ఐసీడీఎస్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 6 ఏళ్లలోపు పిల్లలకు 30 రకాల వ్యాధులపై సమగ్ర సర్వే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు తిరుపతి, లూసీ మొదలగువారు పాల్గొన్నారు. జూలై 6, 7, 8 తేదీల్లో వైద్య ఆరోగ్య శాఖ మరియు ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 6 సంవత్సరాల బిడ్డ వరకు కూడా 30 రకాలైనటువంటి వ్యాధుల మీద సమగ్రంగా సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొంటారు. ఈ సర్వేలో భాగంగా 4D కండిషన్స్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 4D కండిషన్లో మొదటిది డిఫెక్ట్స్, రెండవది డిసీజెస్, మూడవది ఈ 4D కండిషన్స్లో భాగంగా మొదటిది డిఫెక్ట్స్ను గుర్తించడం జరుగుతుంది, రెండవది డిసీజెస్, మూడవది డెఫిషియన్సీస్, నాలుగవది డిలేస్. ఈ 4 విధాలుగా సమగ్రంగా అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 6 సంవత్సరాల వయసున్న బిడ్డ వరకు కూడా సమగ్రంగా సర్వే నిర్వహించడం జరుగుతుంది. మనుబోలు మండలంలో 6 ఏళ్లలోపు చిన్నారుల్లో ఎవరికైనా వ్యాధులుంటే గుర్తించాలని వైద్యాధికారి సుజాత కోరారు. స్థానిక ఆసుపత్రిలో ఆమె సిబ్బందికి సూచనలు ఇచ్చారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సుజాత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో చిన్నారులకు ఉన్న వ్యాధులను గుర్తించి నమోదు చేయాలన్నారు. అలాంటి వారికి ఉచిత వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ నజీమా, హెచ్ఐ కేశవరావు పాల్గొన్నారు. ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాల లోపు బిడ్డలందరినీ స్క్రీన్ చేసి 30 రకాల వ్యాధుల్ని గుర్తించి వాళ్ళని నెల్లూరులోని డై సెంటర్కి రెఫర్ చేయడమే ఉద్దేశం.
లేకపోతే ఆ బిడ్డల్ని ఎట్లా గుర్తించాలని, వాళ్ళు ఏ ఆహార లోపాలు ఉన్నాయా, అంగవైకల్యం ఉందా, పౌష్టికాహార లోపాలు, కంటి చూపు లోపాలు ఉన్నాయా, వినికిడి లోపం ఉందా, ఇంకా ఏ ఇతర లోపాలున్నా ప్రతి బిడ్డని గుర్తించి మనం మిస్ అవ్వకుండా వాళ్ళందరినీ నెల్లూరులోని విఎస్ఆర్ హాస్పిటల్లో ఉన్న డైస్ విభాగానికి పంపించడమే ఈ ట్రైనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. 6, 7, 8 తేదీల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశాలు కలిసి ఈ బిడ్డలందరినీ స్క్రీన్ చేసి 8, 9, 10 తేదీల్లో మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళని ఆ వ్యాధుల్ని గుర్తించి ధృవీకరించి డైస్ కేంద్రానికి రెఫర్ చేస్తారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరిగే జెండా ఆవిష్కరణను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మందారవి, విమల్ కుమార్, కోటేశ్వరరావు, రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ప్రధాన కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి రేపు 7వ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ 4 సంవత్సరాలు మాత్రమే ఇంప్లిమెంట్ జరిగి తర్వాత మేము ఇబ్బందులకు గురైన మాట వాస్తవం అయితే మా పోరాటం, మా తెగువ కాస్తా పోస్తా ఈ సమాజానికి చాలా మేలు చేసిందనే విషయం మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో అంతర్గత కలహాలతో రాజకీయ పార్టీలు మమ్మల్ని డిఫెన్స్లో పెట్టి మాదిగల్ని పెడుతున్న విషయం ప్రజాస్వామ్యవాదులందరికీ తెలుసు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లలో మా మాట అడగడం తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రతి పక్షి కానించి, జంతువు కానించి, చిన్న సూక్ష్మజీవుల కానించి స్వేచ్ఛగా ఈ వాటి సంపదని, వాటి ఆహారాన్ని నిల్వ చేసుకున్నాయి, బతుకుతున్నాయి ఈరోజు. కానీ ఈ రాష్ట్రంలో స్వచ్ఛ పరిపాలన అంటున్నటువంటి ఈ రాష్ట్రంలో నియోజకవర్గం మొత్తం అన్ని పల్లెల్లో, టౌన్లో అయితే ఎంఆర్పిఎస్ ఈ నెల 7వ తేదీ ఎంఆర్పిఎస్ ఆవిర్భావం సందర్భంగా అన్ని జెండాలు ఎగరవేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణని పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు హామీ ఇచ్చున్నాడు. వర్గీకరణ చేసి మీ జాతికి పెద్ద మాదిగని అవుతానని కూడా బహిరంగ పత్రిక ప్రకటన కూడా ఇచ్చున్నాడు. దానికి వర్గీకరణ కట్టుబడి ఉండి అసెంబ్లీలో మా జనాభా ఎంతో ఆ రేషియో ప్రకారం మాకు ఇస్తే మాకు చాలు. మళ్ళీ అసెంబ్లీ సైదాపురంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు స్వామివారికి ప్రత్యేక భజన కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమ కోసం భూసేకరణ. కట్టూపల్లిలో భూములను పరిశీలించిన ఏపీఐఐసి ఎండీ సత్యనారాయణ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు.
ఉద్యోగాల కోసం ప్రాంగణ ఎంపికలు. ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంపికలు నిర్వహించిన మాస్ వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు. పంటల బీమాపై అవగాహన తప్పనిసరి. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ రవీందర్. సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు. సైదాపురం వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద క్యూ కట్టిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.